హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. ఈ రోజు మనం వింటేజ్ వారాహి బ్రా స్టోర్ ఓపెనింగ్ కోసం అని చెప్పొచ్చాము. సో చాలా చాలా స్పెషల్ బ్రాస్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, సో చాలా యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసి ఒక్కసారి సందడి చేసేసి వచ్చేద్దాం, పదండి. ఇలా ఇక్కడ ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ మనం చూసుకుంటూ వెళ్తుంటే అసలు ఈ రోజు సర్ప్రైజ్లు చెప్పక్కర్లేదు. హలో అమ్మా, హాయ్ అమ్మ, చాలా హ్యాపీగా ఉంది. సో మీ చేతిలో చక్కగా గణపతి విగ్రహం పెట్టుకున్నారు. సో ఒక్కసారి గణపతి గురించి మీ మాటల్లో మాకు. గణపతి వినాయక చవితి రాబోతుంది కదా. యాక్చువల్గా వింటేజ్ వారాహి వాళ్ళు షాప్ లాంచింగ్ అని రమ్మన్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూద్దాం అనుకున్నాను, అందుకని నేను వస్తానన్న. సో చాలా బాగున్నాయి విగ్రహాలు. సో ఏంటంటే ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు కంటిన్యూస్ గా మన ఇళ్లలో ఉండవచ్చా? మీరు మీ మాటల్లో మీరేం చెప్తారు? అంటే దేవతార్చనలో పెట్టుకునేటప్పుడు మనకి అంగుష్ట ప్రమాణమే ఉండాలన్నది నియమం అమ్మ. ఇవన్నీ దేవతార్చన విగ్రహాలు కాదు, మనము షోకేస్లో పెట్టుకోవడానికి ఎంత పెద్ద విగ్రహాన్నైనా పెట్టుకోవచ్చు. మనకితో వాస్తు కరెక్షన్కి, నెగిటివ్ ఫోర్సెస్ ఉంటే అవి పోగొట్టుకోవడానికి మనం చక్కగా పెట్టుకోవచ్చు విగ్రహాలు. మామూలుగా మనకి హిందూ ధర్మ విధానం ఏమిటి? నిరాకారుడైన భగవంతుణ్ణి సాకారమైన ఒక రూపంలో దర్శించటమే మన పద్ధతి. అందుకని ఏం చేస్తాం, మనం చతుర్భుజుడైన విష్ణువుని శంఖచక్రధారిగా, అమ్మవారి త్రిశూలధారిణిగా, ఇలా శివుణ్ణి లింగ రూపంలో ఆరాధిస్తాం. ఇప్పుడు మనం ఏ దైవాన్ని ఏ రూపంలో భావిస్తామో అదే రూపంలో ఇట్లా మనకి కనపడగానే వెంటనే ఇలా కనపడగానే మనకి లోపల ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఒక ఆసక్తి కలుగుతుంది. భగవన్ మార్గం వైపుకి నడవడానికి స్వరూపం కనబడడం చాలా ముఖ్యం. ఈ రూపం నుంచి మనం నిరాకార పరంజ్యోతి వైపుకి ప్రయాణం చేస్తాం. దానికి ముందు కావాల్సింది ఏంటంటే రూపమే. మనం అర్చన వేరు, ఆరాధన వేరు. అర్చన మనం లోపల దేవతార్చనలో చిన్న చిన్న విగ్రహాలే పెట్టుకోవాలి. ఇవి మనం హాల్లో, షోకేస్లో, తర్వాత అందరూ వచ్చేటప్పుడు వాకిట్లో నుంచి వచ్చేటప్పుడు కనపడేలాగా అలా పెట్టుకుంటే ఏంటంటే ఇది నెగిటివ్ ఫోర్సెస్ని తగ్గించి ఒక పాజిటివ్ ఫోర్స్ని మన ఇళ్లల్లో పెంచుతుంది. వాస్తు కరెక్షన్స్కి చక్కగా విగ్రహాలని పెట్టుకోవచ్చు. పూజ ఏం లేదు, ఆరాధన కూడా లేదు, చక్కగా తుడిచి శుభ్రంగా ఉంచుకోవటము. మామూలుగా అయితే మనం షో పీసెస్ ఏవో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్టుకుంటాం, లాఫింగ్ బుద్ధ అని, అవి ఏవో వేరే దేశాల వాళ్ళవి ఎందుకు పెట్టుకోవాలి? మన దైవాన్ని మనం ఎందుకు పెట్టుకోకూడదు? ఎన్ని స్వరూపాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంతమంది గణపతులు ఉన్నారు, అయ్యవార్లు ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు. చూడండి అమ్మవారు ఎంత బాగుందో, శక్తి పరమేశ్వరుడు ఎంత బాగుంది. డమరుకము అవి ధరించి ఉన్నాడు. అర్ధనారీశ్వర తత్వమా? కాదు, ఒకడే పరమేశ్వరుడే. ఇలా పెట్టుకోవచ్చు. ఇగో మనకి ఇంకా కనిపిస్తున్నారు అమ్మవారు, చూడు లక్ష్మీదేవి ఎంత బాగుందో. ఇలా ఎందుకు పెట్టుకోకూడదు? ఈ స్వరూపాన్ని చూడగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, దానికోసమని పెట్టుకోవచ్చమ్మా. అంత ఆలోచించవలసిన పని లేదు. ఇది మనం దేవతార్చనలో పెట్టుకోము, పూజ లేదు. మనం ఎప్పుడైనా కావాలంటే కూడా ఒక మాలధారణ సరదాగా చేసుకోవచ్చు. దానివల్ల ఇక నైవేద్యాలు వీటికి వ్యవహారం ఏమీ లేదు. మన ప్రీతి, మనం చూపు, మన వాళ్ళని చూసి లోపల కలిగే ఆనందం ఉంది కదా, అదే ఈ విగ్రహాలకి నైవేద్యం, అంతే. సో అంటే ఈ విగ్రహాలు కొనాలంటే ప్రత్యేకమైన తిథి వారాలు ఏమైనా చూడాలంటారా? వీటికి ఏం అక్కర్లేదు, మనకు అవకాశం లభించడమే పెద్ద తిథి. మనం వెళ్ళాలి ఎక్కడో చోటికి, కొనాలి, తెచ్చుకోవాలి, మన ఇంట్లో పెట్టుకోవాలి. వీటికి అలాంటి సిద్ధాంతం ఏం లేదు. ఎప్పుడు మనకు అవకాశం దొరికితే అప్పుడు కొనేసుకోవచ్చు. చాలా చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయ పరిజ్ఞానం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఈరోజు నిజంగా చాలా స్పెషల్ డేనే. వింటేజ్ వారాహి బ్రాస్ స్టోర్కి ఈరోజు మనం వచ్చాం కదా. సో ఇక్కడ ఎంత స్పెషల్ డే అంటే ఒక్కొక్క గెస్ట్ అసలు చూసారా ఎవరున్నారు ఇక్కడ? సో ఎస్, మన వనజక్క. హలో, నమస్తే అందరికి. ఎస్, చూసారా కృష్ణుడిని పట్టుకుని చక్కగా వనజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనందరికీ ఆ కృష్ణ భగవానుడి విగ్రహాలే కనిపిస్తూ ఉంటే ఇక్కడ కూడా కృష్ణుడినే పట్టుకుని ఉన్నారు. సో అక్క, సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరినీ ఒకటే ప్లేస్లో చూడడం.
అసలు హ్యాపీ కాదు ఇక్కడికి వస్తే ఎప్పుడు వెళ్తానో తెలియకుండా ఉంది ఇక్కడ. అవునా? ఎలా అనిపిస్తుంది మొత్తం అంతా? చాలా చాలా యాక్చువల్గా ఏంటంటే మన హోమ్ టూర్ చేసాం మా ఇంటిది కదా, ఆ యాంటిక్స్ అక్కడ అంటే ఇంట్లో ఉండే యాంటిక్స్ అవన్నీ చూస్తే నార్మల్గా యాంటిక్స్ లవ్ నాకు చాలా. ఈ స్టోర్కి వచ్చిన తర్వాత ఇగో ఇప్పుడు అసలు ఫస్ట్ థింగ్ మన అట్రాక్షన్ అంతా ఈ కృష్ణుడి వైపుకి వెళ్తుంది. ఎన్ని రకాల కృష్ణుళ్ళు, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి అసలు, ఒకదాన్ని మించిన ఒకటి. నిజంగా బ్యూటిఫుల్ అనమాట. యాంటిక్స్ అంటే ప్రాపర్గా ఇవన్నీ ఏమవుతాయంటే మనం ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కున్నా ఇంట్లో ఇట్లాంటివి పెట్టుకుంటే ఇక తరతరాలుగా ఉండిపోతాయి అనమాట. ఇక పర్మనెంట్ ఇంట్లో మనకి. కాబట్టి నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి వింటేజ్ ఇలాంటి వస్తువులు చూసినప్పుడు డెఫినెట్గా అన్నీ కొనుక్కొని వెళ్ళిపోతుంది ఇక్కడ. సో అప్పటి నుంచి ఇదంతా చూస్తున్నారు కదా అక్క, సో బాగా నచ్చింది, సూపర్గా అట్రాక్ట్ చేసింది అన్న ఒక్క విగ్రహం ఏంటక్క? అన్నీ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. ఇప్పుడు చూస్తే నాకు ఈ కృష్ణుడిది చాలా నచ్చింది, కానీ దీనికి మించినవి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి అసలు మరుగున పడిపోయినాయి మరచంబులు. అప్పట్లో ఇవే కదా, ఇవే ఫ్లాస్కులు మనకి ఇవి. అండ్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది. ఒకటి అని చెప్పలేనమ్మా, ఇక్కడ ప్రతిది ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది ఇక్కడ. సో అది చూసారా, ఇప్పటి వరకు స్పిరిచువల్గా మాట్లాడుకున్నాము, కానీ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ వనజక్క ఇడ్లీ పాత్రలు కూడా ఉన్నాయన్నారు. అసలు మరి ఇత్తడి ఇడ్లీ పాత్రల వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక్కసారి మరి వనజక్క మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. వనజక్క, మరి ఈ పాత్రలు మనం ఇళ్లలో వాడడం వల్ల పాలు కాయడానికి కానివ్వండి, ఇడ్లీ వేయడానికి కానివ్వండి, వీటికి వాడడం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఒకప్పుడైతే ఇవే వాడేవాళ్ళం మనం పాతకాలంలో. ఇప్పుడు వచ్చిన టెఫ్లాన్ కోటింగ్ అని, నాన్ స్టిక్ ఒకటి, ఇంకొకటి ఏంటి అల్యూమినియం. ఇవన్నీ ఏమవుతుందంటే ఎంతో కొంత హీట్కి అవి కరిగి మన బాడీలోకి వెళ్ళి, కాబట్టి ఈ మధ్య వచ్చే క్యాన్సర్స్కి వాటికి అన్నిటికీ రీజన్స్ అందరికీ తెలుసు. యూజేజ్ ఆఫ్ ప్లాస్టిక్, టెఫ్లాన్, లేకపోతే అల్యూమినియం ఇవన్నీ వాడుతున్నాము. వీలు ఉన్నప్పుడు మనము మెల్లిమెల్లిగా ఇట్లాంటివి కలెక్షన్ చేసుకొని వీటిలో వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక పాతకాలంలో ఏంటి, రాగి చెంబులో నీళ్ళు, ఇతడి పాత్రలో వంటలు, అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు యాక్చువల్గా. ఎస్, చూసారు కదా ఇక పైన ఇడ్లీ పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఇడ్లీ పాత్రలు, పాలు కాసుకునే గిన్నెల దగ్గర నుంచి ఎంతో ఇగో ఇవన్నీ చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ టైప్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది మా స్టోర్. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. వింటేజ్ వారాహి ప్రొపరైటర్ అర్పిత గారు మనల్ని ఈరోజు స్పెషల్గా ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ ఉన్నారు. అసలు ఒక్కసారి ఆవిడ మాటలు తెలుసుకుందాం. అసలు వింటేజ్ వారాహి ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. వారాహి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చాలా ఉన్నతిలోకి వెళ్ళారు, కానీ ఎవ్వరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. అలాగే నేను నమ్ముకున్నాను అమ్మవారి పేరు. 225 ఎస్ఎఫ్టీ నుంచి ఇప్పుడు 1400 ఎస్ఎఫ్టీకి పెద్దగా పెరిగాను. సగం ఇందులో బ్రాస్ ఐడల్స్ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. రెండో సగంలో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పెట్టాము. అండ్ విత్ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్, అంతే అది నేను చెప్పగలను. ప్యూర్ క్రేప్ డ్రెస్సులు, మనకి మామూలుగా సారీస్ ప్యూర్ క్రేప్లో ఉంటాయి కదా, ప్యూర్ క్రేప్, ప్యూర్ సిల్క్లో డ్రెస్సులు, గద్వాల్, కంచి, అన్ని రకాల చీరలు, అన్ని రకాల వాటిల్లోనూ మనం ఉన్నాము. రండి, వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ అన్ని కలెక్షన్స్ మేము చూసాము, చాలా యాంటిక్గా చాలా బాగున్నాయి. మాట్లాడాల్సినవి అయితే చాలా చాలా విషయాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఈరోజు అంతా మీరు హరిగా ఉన్నారు కాబట్టి సో ఒకసారి కంఫర్ట్గా వచ్చి డీటెయిల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామమ్మా. తప్పకుండా అమ్మా, రండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మీరు కూడా మొత్తం స్టోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క యాంటిక్ పీస్లు ఎలా ఉన్నాయి ఏంటి. ఇక్కడ స్పెషల్ గెస్టులుగా విచ్చేసినటువంటి మన నిట్టెల కిరణ్మయ్య గారు కావచ్చు, రమారావి గారు కావచ్చు, మన వనజ రామిశెట్టి గారు కావచ్చు. సో చాలా స్పెషల్ గెస్టులు నిజంగా. వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఉన్న బ్రాస్ ఐటమ్స్కి గురించి మాట్లాడినప్పుడు, సో అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది డీటెయిల్గా మన అందరికీ అర్థమైంది కదా. సో డెఫినెట్గా మరి మంచి బ్యూటిఫుల్ ఇంటికి ఆహ్లాదకరమైన ఒక మంచి వాతావరణాన్ని అందించేటటువంటి బ్రాస్ ఐటమ్స్ కావాలి. మరి వింటేజ్ వారాహి స్టోర్ని మీరు కూడా విజిట్ చేయాలి అంటే వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రింద డిస్ప్లేలో ఇవ్వబడుతుంది. సో ఒక్కసారి చూడండి. సో దీనికి సంబంధించి లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకుని డెఫినెట్గా విజిట్ చేయండి.